యూట్యూబ్‌లో లాంగ్ వీడియోకి వ్యూస్ అస్సలే రావడం లేదా? ఇప్పుడు నేను చెప్పే టిప్స్‌ని గనుక ఫాలో అయ్యారనుకోండి ఈజీగా మీకు లాంగ్ వీడియోకి ప్రతి వీడియోకి గూడా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటాయి. సో, దానికంటే ముందు తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మెయిన్‌గా మన యూట్యూబ్‌లో ఉన్న అప్‌లోడ్ చేసిన కంటెంట్ లాంగ్ వీడియో తరపున మనకి వ్యూస్ ఎక్కువగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము థంబ్‌నెయిల్ అనేది అట్రాక్టింగ్‌గా ఉండాలి. సో, కంటెంట్ లోపల ఏదైనా సరే ఫస్ట్ క్లిక్ చేస్తేనే గదా! వాళ్ళు కంటెంట్ నచ్చిందా లేదా అనేది తెలుస్తది. సో, దీని పరంగా మన థంబ్‌నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్‌గా, క్లిక్కబుల్‌గా ఉండాలి. హెవీ మ్యాటర్స్ రాయొద్దు. చాలామంది థంబ్‌నెయిల్ సైజులో మొత్తం గూడా విత్ ఫోటోస్ గూడా పెట్టకుండా మొత్తం గూడా టెక్స్టులు రాసేస్తూ ఉంటారు. అలాగా హెవీ టెక్స్ట్ అనేది మనం రాయకూడదు. షార్ట్‌గా వాళ్ళు చూడగానే చదివి అర్థం చేసుకునే విధంగా ఒక 2 లైన్స్ లేదంటే ఒక 3 వర్డ్స్‌ని మాత్రమే ఈజీగా రాసి అర్థమయ్యే విధంగా మనం థంబ్‌నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీని పరంగానే అంటే థంబ్‌నెయిల్స్ పరంగా గూడా మనము ఎంత శ్రమ తీసుకొని క్రియేట్ చేస్తామో మనకు తెలుసు. కొంతమందయితే దానికి సంబంధించిన యాప్స్‌లో మనీ పెట్టి గూడా క్రియేట్ చేసుకుంటారు గదా! ఇప్పుడు వాటన్నిటికి గూడా గుడ్ బై జెప్పేసి మనం యూట్యూబ్‌లోనే ఈజీగా థంబ్‌నెయిల్స్ ఫ్రీగా చేసుకునే ఆప్షన్ అయితే మనకి అప్‌డేట్ వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇది వినండి. మనం థంబ్‌నెయిల్ అనేది అట్రాక్టింగ్‌గా చేయాలి. అలా చేశామనుకోండి చూసి నచ్చిన వాళ్ళు క్లిక్ చేసి అప్పుడు మన మ్యాటర్‌ని స్టార్ట్ చేస్తారు. సో, సెకండ్‌ది ఏంటి టిప్స్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీడియో ఓపెన్ చేయగానే హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ శ్రీలత. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనే ఈ బోరింగ్ విషయాన్ని మీరు చెప్పకూడదు. సో, స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేయగానే అసలు మీరు మీ వీడియోలో హైలైట్ పాయింట్‌గా దేని గురించి మీరు మాట్లాడబోతున్నారు అనేది విషయాన్ని మీరు డైరెక్ట్‌గా చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా క్లారిటీగా అర్థం కావాలంటే ఒక ట్రైలర్ లాగా ఇప్పుడు ట్రైలర్‌లో మనల్ని ఆకట్టుకునే విధంగా హైలైట్ పాయింట్స్‌ని చెప్తుంటారు కదా! ఆ విధంగా మీ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనేది ఒక 10 సెకండ్స్‌లో మీరు దాన్ని ప్లే చేయాలి గానీ, ఈ హాయ్, హలోలు అయితే మాత్రం స్టార్టింగ్ పాయింట్‌లో చెప్పకూడదు. దీనివల్ల వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంటది. దీనివల్ల మనకి రేటింగ్ గూడా లో అయిపోతది. రికమెండేషన్ తగ్గిపోతది. దీనివల్ల మళ్ళీ గూడా మనకి వ్యూస్ మొత్తం గూడా డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటది. ఓకేనా? సో, దాని తర్వాత థర్డ్‌దొచ్చేసి గూడా వీడియో లెంతీ అనేది ఎప్పుడు గూడా మీరు ఓవర్‌గా ఉండేలాగా జూసుకోవద్దు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా మిస్టేక్ అయితే గూడా ఎడిట్ చేయకుండా దాన్ని అలానే కంటిన్యూయేషన్ చేస్తూ ఉంటారు. అలా గాకుండా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకొని ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా! ఫ్రీవి ఉన్నాయి. మనం మనీ పెట్టి చేసుకునేటివి ఉన్నాయి కదా! వాటిని మనం ఉపయోగించుకుంటూ పర్ఫెక్ట్‌గా వచ్చిన క్లిప్‌ని మాత్రమే ఉంచుకుంటూ వాటిని ఎడిట్ చేసుకొని వాటిని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. ఓవర్ లెంత్ పెట్టడానికైతే ట్రై చేయొద్దు. ఎందుకంటే న్యూ క్రియేటర్స్‌కి ఈజీగా వీడియోస్ క్లిక్ అవ్వాలి. మంచిగా వీడియో మొత్తం కూడా టోటల్‌గా చూడాలి అంటే 8 మినిట్స్‌కి అబోవ్ ఉండేటట్టు చూసుకోకండి. 8 మినిట్స్ కూడా కొంచెం ఓవరే. సో, నార్మల్‌గా ఎవరైనా వ్లాగ్స్ పరంగా ఉంటున్నారంటే మాత్రమే అక్కడి వరకి. ఇక లేదంటే మాత్రము 4-5 ఇక్కడ వరకి మాత్రమే ఉండేలాగా జూసుకోండి. ఇక దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మన టైటిల్. సో, థంబ్‌నెయిల్ పైన ఉండడమే కాదు, టైటిల్ గూడా మనం పర్ఫెక్ట్‌గా మెన్షన్ జేయాలి. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేసి ఇలానంటే మన టైటిల్‌లో ఉండేదే మనకి సజెషన్ ఇస్తూ ఉంటది. అలాగే ట్యాగ్స్‌ని గూడా మనం ప్రొవైడ్ జేయాలి. చాలామంది నేను రీసెంట్‌గా చాలామంది యూట్యూబ్ ఛానెల్ చెక్ జేసినప్పుడు ఎవ్వరు గూడా ట్యాగ్స్‌ని ప్రొవైడ్ చేయడం గానీ, డిస్క్రిప్షన్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వడం గానీ, ఇవేమి చేయట్లేదు. ఒక టైటిల్ ఒకటే లైన్ రాస్తున్నారు. మిగిలిన బాక్స్ మొత్తం గూడా ఎంప్టీగా వదిలేస్తున్నారు. ఇలాగ మనం సగం సగమే చేసినామనుకోండి, యూట్యూబ్ ఎస్‌ఈఓ మనం పూర్తిగా ఇవ్వలేదు అనేసి యూట్యూబ్ అల్గారిథం మన వీడియోని ఎవరికీ సజెషన్ ఇవ్వదు. కాబట్టి టైటిలు, డిస్క్రిప్షను, ట్యాగ్స్ వీటన్నిటిని గూడా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కేటగిరీ అలాగే ఇది ఏమైనా కిడ్స్ పరంగా ఉందా? లేదా? ఇలాంటి ఆప్షన్స్ అన్నీ గూడా మనం సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే రికమెండేషన్‌కి పంపిస్తది. అలా అందిన వాళ్ళు థంబ్‌నెయిల్ అట్రాక్టింగ్‌గా ఉండనే క్లిక్ చేస్తారు. స్టార్టింగ్ మీరు హైలైట్ పాయింట్ చెప్పగానే వీడియో మొత్తం గూడా చూసేస్తూ ఉంటారు. ఇది మనకి ఈజీగా ఎక్కువ వ్యూస్ రావడానికి బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి చాలా సింపుల్ ట్రిక్ ఏంటి అనంటే చాలా వరకి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళైనా, ఓల్డ్ మెంబర్స్ అయినా సరే షార్ట్ వీడియోస్ మనకి ఎక్కువ వ్యూస్ పోతూనే ఉంటాయి గదా! అలాగా షార్ట్ వీడియో పబ్లిక్ అనే ముందు అక్కడ మనం లాంగ్ వీడియోని గూడా లింక్ చేయడానికి ఉంటది. చాలామంది దీన్ని ఎంప్టీగా వదిలేస్తూ ఉంటారు. అదిలా వదిలేయకుండా మీరు షార్ట్ వీడియో పబ్లిక్ అయ్యే ముందు రీసెంట్‌గా అప్‌లోడ్ అయిన మీ లాంగ్ వీడియో లేదంటే ఈ లాంగ్ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి అని ఇది చాలా మంచి కంటెంట్ అని మీకు ఏదైతే అనిపిస్తదో ఆ లాంగ్ వీడియోని మీరక్కడ
లింక్ చేయండి. ఈ విధంగా షార్ట్ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ టైటిల్ పక్కనే మన లాంగ్ వీడియో టైటిల్ కనిపిస్తది. సో, అది గనుక మీరు పర్ఫెక్ట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా రాసిండ్రనుకోండి, ఆటోమేటిక్‌గా షార్ట్ వీడియోతో పాటుగా లింక్‌లో ఉన్న మన లాంగ్ వీడియోకి కూడా వ్యూస్ అనేది పెరుగుతూనే ఉంటాయి. సో, ఇలాంటి టిప్స్‌ని మీరు ఇంకా తెలుసుకొని యూట్యూబ్‌లో గ్రో అవ్వాలి అంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి టిప్స్ ఫేస్‌బుక్‌కి కావాలి అని కూడా అనిపిస్తాయి కదా! ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.